ఇక తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాల్లో నారాయణ స్కూల్ విద్యార్థులు విజయశంఖరావం పూరించారు. 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించారు. అన్ని సబ్జెక్టుల్లో 36,876 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ దక్కించుకొని ఔరా అనిపించారు. అంతేకాదు తెలంగాణలో 517 సగటు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇక శ్రీమారెడ్డి అనే విద్యార్థిని 594 మార్కులను సాధించి రికార్డునైతే తిరగరాసింది. తమ విద్యార్థులు సాధించిన విజయం పట్ల నారాయణ గ్రూప్ డైరెక్టర్స్ డాక్టర్ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇక మరే విద్యా సంస్థ సాధించని విధంగా తమ విద్యార్థులు ఫలితాల్లో ట్రెండ్ సెట్ చేశారని చెప్పారు. ఇక మున్ముందు ఇదే ఒరవడి కొనసాగిస్తామని అన్నారు. విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు శుభాభినందనలు తెలిపారు. తెలుసు, మొన్న రిలీజ్ చేసిన జేఈ మెయిన్ రిజల్ట్స్ లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ తో పాటు టాప్ 10 లో 2 ర్యాంక్స్, అలాగే 100 లోపు 31 ఓపెన్ ర్యాంక్స్ తో నారాయణ మీ ముందుకొచ్చింది. దిస్ ఇస్ అమేజింగ్ అండ్ ఇన్క్రెడిబుల్ రిజల్ట్. జేఈ మెయిన్ 2 విడతల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ, అట్ ద సేమ్ టైం కొన్ని పేపర్స్ టఫ్ గా వచ్చినప్పటికీ నారాయణలో చదివే స్టూడెంట్స్ ఏ స్టేట్లో చదివినా, నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, ఏ స్టేట్లో చదివినా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని ఈ రిజల్టే ఒక ప్రూఫ్ లాగా మన ముందు నిలిచింది. అలాగే నిన్న అనౌన్స్ చేసిన తెలంగాణ ఐపీ రిజల్ట్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తే ఐపీ ఎగ్జామ్ని, అంటే మీ అందరికీ తెలుసు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మామూలుగా కొంత సంఖ్యలోనే వాళ్ళ స్టూడెంట్స్ని అంటే కాలేజెస్ని నడుపుతారు. అట్లాంటిది ఇంత వేల మంది స్టూడెంట్స్తో తెలంగాణలో మేము ఎన్నో డెకేడ్స్గా కాలేజెస్ అన్నవి నడుపుతూ వచ్చాము. ఇంత వాల్యూమ్లో నడుపుతున్నప్పుడు మా దగ్గర నుంచి రాసిన స్టూడెంట్స్ నుంచి 96.7% పాస్ పర్సంటేజ్ తెప్పించడం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏ ఇతర విద్యా సంస్థలు కూడా ఇంత వాల్యూమ్లో నడుపుతూ ఇంత హై పర్సంటేజ్ అన్నది తెప్పించడం అన్నది ఇప్పుడే కాదు, ముందు కూడా. తెలంగాణ 10th రిజల్ట్స్ ఈ రోజు విడుదల చేశారండి. యూ కెన్ ఆల్ సీ ద రూమ్ ఇస్ కంప్లీట్లీ ఫుల్. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ నారాయణ ఫ్యామిలీ, అకాడమిక్, నాన్ అకాడమిక్ టీమ్, అండ్ ఎస్పెషలీ ద స్టూడెంట్స్ అండ్ మేజర్లీ ద పేరెంట్స్, బికాస్ పేరెంట్స్ హ్యావ్ బీన్ అ స్ట్రాంగ్ సపోర్ట్. నారాయణ అంటే ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనుకుంటారండి, దట్స్ ఎ టాక్ అవుట్ సైడ్. కానీ నారాయణ అంటే ఫౌండేషన్ అని ఇప్పటిదాకా ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ అది నాతో అగ్రీ చేస్తారు. సో నారాయణలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి వి మేక్ ష్యూర్ ఒక స్ట్రాంగ్ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మేము తయారు చేస్తాం. కాబట్టి వాళ్ళు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెట్టినా, అది ఎంత కష్టంగా వచ్చినా 100% ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుందండి. సో దిస్ ఇస్ హ్యూజ్. ఈ రోజు వచ్చిన సక్సెస్ ఇస్ హ్యూజ్. 99.4% ఇస్ ద పాస్ పర్సంటేజ్ అండి. 594 ఒకటి వస్తే 593 2 స్టూడెంట్స్ కి వచ్చింది. అండ్ 8% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద నారాయణ గ్రూప్ 100/100 మార్క్స్ వచ్చాయి. స్ట్రెంగ్త్ కన్సిడర్ చేస్తే తెలంగాణలో వి హావ్ అ హ్యూజ్ స్ట్రెంగ్త్ అండి. ఆ స్ట్రెంగ్త్ లో 8% ఆఫ్ ద స్టూడెంట్స్ కి 100/100 మార్క్స్ వచ్చాయంటే ఒక్కసారి ఎటువంటి లెవెల్లో టీచింగ్, ఎటువంటి లెవెల్లో ఎగ్జామినేషన్ ఫోకస్, ఎటువంటి లెవెల్లో హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇదొక్కటే కాదు, మీరు తెలంగాణ యావరేజ్ మార్క్ తీసుకుంటే 440 మార్క్స్ అండి. నారాయణ యావరేజ్ తీసుకుంటే 517 మార్క్స్. తెలంగాణ 10th రిజల్ట్స్ ఈ రోజు విడుదల చేశారండి. యూ కెన్ ఆల్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ నారాయణ ఫ్యామిలీ, అకాడమిక్, నాన్ అకాడమిక్ టీమ్, అండ్ ఎస్పెషలీ ద స్టూడెంట్స్ అండ్ మేజర్లీ ద పేరెంట్స్, బికాస్ పేరెంట్స్ హ్యావ్ బీన్ అ స్ట్రాంగ్ సపోర్ట్. నారాయణ అంటే ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనుకుంటారండి, దట్స్ ఎ టాక్ అవుట్ సైడ్. కానీ నారాయణ అంటే ఫౌండేషన్ అని
ఇప్పటిదాకా ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ అది నాతో అగ్రీ చేస్తారు. సో నారాయణలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి వి మేక్ షూర్ ఒక స్ట్రాంగ్ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మేము తయారు చేస్తాం. కాబట్టి వాళ్ళు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెట్టినా అది ఎంత కష్టంగా వచ్చినా 100% ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుందండి. సో దిస్ ఇస్ హ్యూజ్. ఈ రోజు వచ్చిన సక్సెస్ ఇస్ హ్యూజ్. 99.4% ఇస్ ద పాస్ పర్సెంటేజ్ అండి. 594 ఒకటి వస్తే 593 2 స్టూడెంట్స్ కి వచ్చింది. అండ్ 8% ఆఫ్ ద స్టూడెంట్స్ in the Narayana group, 100/100. Teachers and parents have helped me a lot in this journey. Well, I was prepared for each and every situation that could come in the exam. Like my teachers guided me for each and everything, like all the possible situations that could be faced during the exam. So my exam stress was very low. Actually, I didn't have a lot of stress, and I think writing many exams and the constant analysis of my result has helped me a lot for the results. I was stressed. I was not actually used to all this. I was actually afraid of it. But my teachers and my parents, they gave me confidence all throughout. They just said that believe in yourself, whatever you write, it's okay. Just believe in yourself and you will be correct. And that's the only reason I'm here. And one more thing, the way we actually wrote many exams throughout the year, the way they created new questions, everything, it actually was so good. And that's the only reason we all got this result. It actually made us perform very well in the exam, and the question paper, though however it was, we actually got some kind of known questions that yes, we can write this. We actually wrote many papers even more harder. Yes, we can write this. That's the confidence they gave us, all our teachers, whoever are there. They supported us throughout. Has been over a decade, and I appreciate, and I'm a proud Narayana student. I am actually proud of myself that I gave something to my parents. And because of Narayana institutions, I've overcame everything. Like, I had fear of exams, I had fear of board exams, and then because of writing these DPTs, which helped me overcome my fear, and also these practice tests and everything, which made me confident, and it boosted my knowledge and everything because of our teachers.